రిజిస్ట్రేషన్ల అక్రమాల మీద అక్కడ రేవంత్ ఏమో ధరణి మీద గొడవ, ఇక్కడేమో సంపూర్ణ భూసురక్ష హక్కు కింద విషయం మీద ఇక్కడ గొడవ. ఇద్దరు రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ కూడా తేల్చలేకపోతుంది భూ వివాదాన్ని. వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు, అది పూర్తిగా సక్సెస్ అయిందంటే కాలేదు. అక్కడ ఒక 10% 20% ల్యాప్సెస్ ఉంది. అంతకుముందు దశాబ్దాల తరబడి ఉంది. అప్పుడు కాంగ్రెస్ చేయలేకపోయింది, తెలుగుదేశం చేయలేకపోయింది. ఇప్పుడైనా పరిష్కరిస్తారా? పార్టీల కార్యాలయాల దగ్గరికి, అక్కడ ముఖ్యమంత్రి దగ్గరకు అని చెప్పేసి వస్తున్నటువంటి ఆ పాత ప్రగతి భవన్ ఇప్పుడు ఏదైతే పరిష్కార వేదిక అన్నారో అక్కడ కానీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం జనసేన కార్యాలయానికి వస్తున్నటువంటి వినతులలో 100కి 70 భూ వివాదాలే ఉంటున్నాయి. 2 గజాలు ఆక్రమించుకున్నారు, 3 గజాలు ఎక్కువ తీసుకున్నారు, తమ్ముడు తీసుకున్నాడు, మరి తీసుకున్నాడు, అన్న తీసుకున్నాడు, అక్క తీసుకుంది, ఇట్లాంటి ఆస్తి వివాదాలే ఎక్కువ వస్తున్నాయి. దీని పరిష్కారానికి రెండు రాష్ట్రాలు నిజంగా చిత్తశుద్ధితో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయకపోతే, ఈ వినత పత్రాలు ఇదివరకు పోలీసులకి చెప్పాం, లేకపోతే రెవెన్యూ వాళ్ళకి చెప్పాం, కోర్టులకు వెళ్ళాం అని వాళ్ళని తిట్టుకునేవాళ్ళు నెక్స్ట్ ట్రిప్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. ఎందుకంటే వినత పత్రాలు తీసుకుంటుంది వీళ్ళే కాబట్టి.